రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి మీడియాలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతి రెడ్డి బాధ్యత అని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పి తీరాలని అన్నారు. విజయవాడలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతి ఆ ప్రాంత మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతి మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ అంశంపై ఇప్పటి వరకు వైసీపీ కానీ సాక్షి మీడియా కానీ క్షమాపణలు చెప్పలేదని ఆమె మండిపడ్డారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. తన సొంత చెల్లి తనని సమర్థించకపోవడంతో జగన్కి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి దీనిపై మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.